ఆయన ఆధ్యాత్మికవేత్త కాదు. ఆధ్యాత్మిక ప్రయాణంలో లేరు. కానీ విచిత్రం ఏంటంటే, ఆధ్యాత్మిక సాధనలో ఉన్న ఎంతో మందికి సాధ్యం గాని అహంకారాన్ని జయించిన వ్యక్తి. అసలు ఆధ్యాత్మిక మార్గంలోకి ఎందుకొస్తారంటే, అహంకారాన్ని జయించి ఆనందంగా ఉండడానికి. అంటే నేను అన్నదాన్ని పక్కన పెట్టి, అంటే అన్నిట్లా నేనే గొప్ప, అందరూ నన్ను గుర్తించాలి, సమాజం నన్ను గుర్తించాలి, లేనిపోని ఆడంబరాల్లోకి పోయి దర్పం ప్రదర్శిస్తూ, సమాజం కోసం బ్రతుకుతూ, వారి అసలైన వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టేసేవారున్నారు. కానీ విచిత్రంగా ఆధ్యాత్మిక ప్రయాణంలోకొచ్చినప్పుడు ఇవన్నీ కూడా త్యజించాలి. అంటే నువ్వు నన్ను అందరూ గుర్తించాలి. నేనే గొప్ప. నన్నందరూ కీర్తించాలి, కీర్తించబడాలి. ఇలాంటి వ్యామోహాల్ని పక్కన పెట్టి నువ్వుగా అందరితో కలిసిమెలిసి ఉండి ప్రేమను పంచుతూ, ఆనందంగా జీవిస్తూ, నిరాడంబరంగా ఉంటూ, ఉన్నదాంతో తృప్తి పడుతూ, నీ కుటుంబం కోసం ఆనందంగా బ్రతికే ఒక అద్భుతమైన ప్రయాణం. కానీ విచిత్రం ఏంటంటే, ఏ ఆధ్యాత్మిక సాధన చేయకుండానే నారాయణమూర్తి గారు గత 50 సంవత్సరాలుగా ఆయన ఇదే మార్గంలో ఉన్నారు. మరి ఆయనకెలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది అంటే వెరీ సింపుల్ థింగ్. ఏంటంటే, ఆయనలో ఉన్న నిజాయితీ. ఎవరు ఏమనుకున్నా సరే, తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న సామాజిక అంశాలను ఎన్నుకొని, ప్రజలను చైతన్యపరుస్తూ సినిమాలు తీయాలనే ఒక బలమైన దృఢ సంకల్పం. ఎంత బలమైన దృఢ సంకల్పం అంటే, ఆ సినిమాలు ఆడినా, ఆడకపోయినా సరే అవి తీస్తూనే ఉన్నారు. తీస్తూనే ఉన్నారు. చాలా సినిమాలు అంటే 'ఎర్ర సైన్యం', 'దండోర', 'అర్ధరాత్రి స్వతంత్రం', 'చీమల దండు', 'ఒరేయ్ రిక్షా' ఇలాంటి సినిమాలు ఆయన్ని అంటే ఒక ఆయన ఒక వెలుగుతున్న రోజుల్లో ఒక ప్రపంచం సృష్టించిన సినిమాలు. అప్పట్లో బాగా విరివిగా చూసేవారు. అంటే ఇప్పట్లో వీళ్ళకి ఎక్కువ అంటే సోషల్ మీడియా రావడం వల్ల ఎంటర్‌టైన్‌మెంట్ చాయిస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సినిమాకి థియేటర్‌కి వెళ్లి చూసే జనాలు తగ్గిపోయారు కాబట్టి, అప్పట్లో తండోపతండాలుగా వెళ్ళేవారు. 'ఆర్ నారాయణమూర్తి' గారి సినిమాలకి. అప్పుడు ఆయన అదే నిరాడంబరత, అవే బట్టలు, అవే చెప్పులు, అదే ఆటో. కావాలంటే ఆయన చిటికేస్తే కారొస్తది, బిల్డింగులొస్తాయి. ఆయన సంపాదిందంతా కూడా ఖర్చు పెట్టేస్తారు ఎప్పటికప్పుడు గుప్తదానాలు చేస్తూ. ఆయన సొంత ఊర్లో చాలా వాటికి చాలా స్కూల్స్‌కి వాటికాయన ఆహ్, సొంతంగా డబ్బులిచ్చి ఆయన నిర్మించాడు. ఇప్పటికైనా విచిత్రం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలుగా ఉంటూ ఆటో మీద తిరుగుతూ, ఆయన ప్రజల అభిమానాన్ని నిరంతరం ఆయన ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. జనంగా ఎవరన్నా సినిమా ఇండస్ట్రీలో కారు కారు కాకుండా ఏదన్నా టూ వీలర్ మీద వస్తే గనక వాళ్ళు లెక్క చేయరసలు. ఆళ్ళ పనయిపోయిందంటారు. అలాంటిది ఈయన నడిచి వచ్చి వస్తున్నా సరే, ఆటోలో వస్తున్నా సరే, ఆయన మీద ఎంత గౌరవం అంటే, నారాయణమూర్తి గారు ఆయన యొక్క బ్రాండ్ అది. ఎలా అంటే, ఆయన యొక్క ఏమంటారు దాన్ని? నిజాయితీ. నిజాయితీకి అందరూ గూడా సలాం కొడతారు. "నీలా ఎవరు బ్రతకలేరు సార్" అని జెప్పి. ఎందుకంటే అంత నిరాడంబరంగా, అంత నిస్వార్థంగా ఎవరన్నా కనీసం కొంచెమైనా కోరికలుంటాయి. కనీసం నీ కారు మీద వెళ్ళాలి. ఆ! చక్కగా మంచి ఇంట్లో ఉండాలని ఇలాంటి కోరికలుంటాయి. కానీ ఏమీ లేకుండా కేవలం సమాజం కోసం తను సింపుల్‌గా ఉంటూ ఆ! ఆటోలో తిరుగుతూ, మెస్‌లో భోజనం చేస్తూ, బస్సుల్లో వెళ్తూ, ఒక సాధారణమైన ఆహ్, వ్యక్తులు ఎలా ఉంటారో, అలా గడపడం ఎవరి వల్ల ఎవరి తరం కాదు. ఆయనకి ఎంతోమంది ఎంపీ సీట్లు ఆఫర్ చేశారని ఆయనే చెప్పారు. ఎన్నో సార్లు. మీరు పోటీ చేయండి చాలు. వద్దన్నారు ఆయన. అన్నీ ఆయన వెతుక్కుంటూ వస్తున్నాయి. ఎందుకంటే ఆయనలో ఉన్న నిజాయితీ. నిజాయితీకున్న విలువ అలాంటిది. సో, అది డబ్బులు పెడితే రాదు. చాలామంది కోట్లాది, వేల కోట్లు సంపాదిస్తారు. అడ్డదారులు తొక్కి, అవినీతి చేసి. కానీ వాళ్ళకి ప్రజల్లో ఎటువంటి విలువ ఉండదు. వాళ్ళు అసహించుకుంటారు. బయటేదో వాళ్ళకేదో జై కొట్టినా సరే లోపల అసహించుకుంటారు. కానీ అన్ని పార్టీలు, అన్ని రకాల ప్రజలు సామూహికంగా ఆయన్ని హక్కుని చేర్చుకోవడం అనేది చాలా ఏమంటారు? ఆశ్చర్యపరిసే విషయం. ఎందుకనేంటంటే, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో వచ్చేవారు గమనించాల్సిన విషయం ఏంటంటే, ముందుగా తను నిజాయితీగా ఉండడం, తను తనలా ఉండడం. సమాజం కోసం బ్రతకకుండా, తనకు నచ్చినట్టుగా బ్రతకడం, అలాగే కుటుంబం కోసం బ్రతకడం, కుటుంబంతో ప్రేమాభిమానాలు అందరితో అలాగే ఫ్రెండ్స్‌తో అలాగే ఫ్రెండ్స్‌తో అందరితో కలిసిమెలిసి ఉంటూ, ఎటువంటి భేషజాలు లేకుండా
నేను గొప్ప అనే అహంకారం లేకుండా ఉంటే చాలు. అదే ఆధ్యాత్మికత అని చెప్తుందదే. నువ్వు నేను గొప్ప అనేది పక్కనెట్టేసి చూడు ఎంత బావుంటుందని చెప్పి ఆధ్యాత్మికత చెప్తుంది. అలాగే నారాయణమూర్తి గారు కూడా తన గుర్తింపు కోరుకోరు. ఎవరో తనని గుర్తించాలని కోరుకోరు. అదే ఆయన్ని ఆ స్థాయిలో నిలబెట్టింది. ఆయన కిటికేస్తే వందలాది మంది, వేలాది మంది ఆయన డబ్బులేసుకుని మరి ఆయనకి కారు కొనేసి కారు ఏది కావాలితే అది కొనివ్వగలరన్నమాట. ఆయన అడగాలే గాని. ఇంకొక విషయం ఏంటంటే ఆయన సినిమాలు తీయవసరం లేదు ఆయనకి. ఇప్పుడు తీస్తున్నారు కదా సినిమాలు. మొన్న తీశారు 'యూనివర్సల్' సినిమా. ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి తీశారాయన. దాంట్లో నాకు తెలిసి లాభం అనేది రాదాయనకి. తెలుసు ఆయనకి లాభం రాదని. అయినా తీస్తారు. నష్టపోయి అలాంటి సినిమాలు తీస్తారు. ఎవరన్నా సినిమాలు తీసి నష్టపోతారా? నష్ట నష్టం వస్తుందని తెలిసినా సరే ఆయన అలాంటి సినిమాలు తీస్తారు. అంటే మరి ఎందుకు తీస్తారు? ఏదైనా చేసుకోవచ్చు కదా! దీంట్లో డబ్బులు పెట్టుకొని ఎందుకు చేతులు కాల్చుకోవడం? అంటే అతని వ్యాపకం అదే ఆయన. ఆయన వ్యాపకం అదే. ఆయన తెలిసిన ఆయన ప్రేమించే విద్య అది. అందుకే ఆయన చూస్తే బొచ్చుడేస్తది. చాలామంది కాంప్రమైజ్ అయిపోయి జీవితాన్ని ఇష్టం లేకపోయినా ఏదో వ్యాపకం చేస్తూ జీవితం అలా గడిపేస్తారు. ఇచ్చిన అమూల్యమైన జీవితాన్ని. కానీ ఇలాంటి అతి కొద్ది మంది మాత్రమే రాజీ పడకుండా ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడకుండా తను నచ్చిన ఫీల్డ్‌లో ఉంటూ తను నమ్మిన సిద్ధాంతం మీదే కట్టుబడి నిజాయితీగా బ్రతుకుతూ సింపుల్ లివింగ్ అంటే నిరాడంబరంగా ఉంటూ భేషజాలు పోకుండా అందరితో కలిసిమెలిసి అహంకారం లేకుండా ఎవ్వరు పిలిచినా మీరు చూడండి ఆయన అంతే ఆప్యాయంగా పలకరిస్తారు. సో, ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో మహామహులకు సాధ్యం కానిది ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలో లేకుండానే ఆయన సాధ్యత చూపించారు. అందుకే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చి రాగానే అన్నీ వదిలేస్తారు. ఏదో అంటే రమణ మహర్షిని కాపీ కొట్టేసి మేము అన్నీ వదిలేయాలి అని చెప్పి అన్నీ వదిలేస్తారు. అవసరం లేదు. ఏమీ వదలవసరం లేదు. అసలు ఆధ్యాత్మిక ప్రపంచంలో రావసరం లేదు. ఇలాంటి వారిని చూసి తెలుసుకుంటే చాలు. ఎంత మనం ఎంత గొప్పగా జీవించొచ్చు. ఉన్న దాంట్లో ఎంత సంతృప్తికరంగా జీవించొచ్చు అనే విషయం.